ఇక మేడిగడ్డ పునరుద్ధరణ మా బాధ్యత కాదు, అనుబంధ ఒప్పందం చేసుకుంటేనే ముందుకెళ్తాం. కాళేశ్వరం ఈఎన్సీకి ఎల్ఎండి లేఖ, ఎల్ఎన్టీ లేఖ రాసింది. ఏమంటాను? మేడిగడ్డ పునరుద్ధరణ మా బాధ్యత కాదు అని ఏమంటాను? ఎల్ఎన్టీ అంటాను. ఇక కుంగినప్పుడు నిర్మాణ సంస్థ నిర్వహణలోనే బ్యారేజ్ ఉందని వెల్లడించిన ఇంజనీర్లు, తామే పునరుద్ధరిస్తామని ప్రకటించిన నిర్మాణ సంస్థ. మేడిగడ్డ బ్యారేజ్లో కుంగిన ప్రాంతాన్ని దెబ్బతిన్న పియర్స్ ని పునరుద్ధరించే పని తమది కాదని నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ స్పష్టం చేసింది. దానికి అయ్యే మొత్తాన్ని చెల్లించవలసి ఉంటుందని, అందుకోసం అనుబంధ ఒప్పందం చేసుకుంటేనే ముందుకెళ్తామని పేర్కొంది. బ్యారేజీ కుంగినప్పుడు నిర్వహణ గడువు ఇంకా ఉందని, పునరుద్ధరణ అయ్యే ఖర్చు మొత్తం నిర్మాణ సంస్థ భరిస్తుందని ప్రాజెక్ట్ ఇంజనీర్లు అధికారికంగా ప్రకటించారు. నిర్మాణ సంస్థ కూడా ఈ మేరకు ప్రకటన చేసింది. తాజాగా ఇందుకు భిన్నంగా నిర్మాణ సంస్థ లేఖ రాయడం, దీనిపై తదుపరి చర్య తీసుకోవాలని సంబంధిత ఇంజనీర్ ఇన్ చీఫ్ ఈఎన్సీ కింద స్థాయి ఇంజనీర్లకు ఆ లేఖను పంపడం చర్చనీయాంశంగా మారింది. బ్యారేజ్ కుంగిన చోట పియర్స్ పునాదికి ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఆ ప్రాంతంలో నీరు రాకుండా మళ్లించేందుకు కాఫర్ డ్యామ్ నిర్మాణం చేపట్టవలసి ఉంది. ఆ నిర్మాణానికి 55 కోట్లు ఖర్చు అవుతుందని, ఈ మొత్తానికి ఒప్పందం చేసుకోవాలని కోరుతూ ఎల్ఎన్టీ ఈ నెల 2న కాళేశ్వరం ఎత్తిపోతల రామగుండం వెంకటేశ్వర్లకు లేఖ రాసింది. ఈ లేఖను ఈ నెల 5న సంబంధిత ఎస్ఈకి పంపి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈఎన్సీ సూచించారు. దెబ్బతిన్న బ్లాక్ ను పియర్స్ ను పునరుద్ధరించడానికి సుమారు 500 కోట్ల వరకు ఖర్చు కావచ్చని నీటిపారుదల శాఖ ప్రాథమికంగా పేర్కొని వచ్చింది. ఇక చూడండి, కేవలం నీటిని మళ్లించడానికే, నీటిని మళ్లించి కాపర్ డ్యామ్, నీటిని మళ్లించాలంటే ఒక కాపర్ డ్యామ్ లాంటిది కట్టాలట. ఆ కాపర్ డ్యామ్కే 55 కోట్ల రూపాయలు అవుతాయట. ఇక దీంతో పాటు కుంగిన పియర్స్ ని అదే విధంగా వాటిని పునరుద్ధరించడానికి 500 కోట్లు అవుతాయట. మరి ఇన్ని వందల కోట్లు పెట్టి కడతాన్లు, అసలు ఎన్ని వందల ఎకరాలకు, ఎన్ని లక్షల ఎకరాలకు ఈ నీళ్లు బారుతున్నాయి అనేది మాత్రం ఒక్కడు చెప్తలేడా. గంప గుత్తగా చెప్తాడేమన్నంటే ఏమంటారు, ఇప్పుడు కాళేశ్వరం పేరుతోటి 150 కోట్ల ఎకరాలు పండుతాయి, లేకపోతే 1 కోటి ఎకరాలు పండుతాయి. యాక్చువల్ తెలంగాణ ప్రాంతం మొత్తం కలిసి 1 కోటి ఎకరాల పై చిలుకున్నది వ్యవసాయం చేసేది, సాగు చేసేది. 1 కోటి ఎకరాలే ఉన్నది, 1 కోటి పైన ఎంతో ఉన్నది. ఇక ప్రతి ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఇదే మాట అంటారు, 1 కోటి ఎకరాలకు పైగా. అంతకుముందు ఉన్న నాగార్జున సాగర్ ఎడబోయింది, ఇవన్నీ ఎడబోయినాయి. ఇన్ని వందల కోట్లు పెట్టి అసలు ఎక్కడ నీళ్ళు ఇస్తాను, ఏడికి పోతాను ఈ నీళ్లు, ఎవ్వరో లెక్కపత్రం చెప్తలేరు. ఈ దుర్మార్గులు ఇంజనీర్లు కూడా చెప్తలేరు సామాన్య ప్రజలకు అర్థమయ్యేటట్టు. ఉంటే ఆ నీటిపారుదల శాఖ దగ్గరికి పోయి ఏ ప్రాజెక్ట్ నుండి ఎంత నీళ్ళు వస్తున్నాయి, అసలు కొత్తగా కట్టిన కాళేశ్వరం వల్ల ఏమైనా బెనిఫిట్ ఉందా, ఎన్ని వందల ఎకరాలకు నీళ్లు పారుతున్నాయి కూడా తెలుసుకోవాలి. లేకపోతే దీని మీద మళ్ళీ కాంగ్రెస్ దీని మీదే పెడితే డబ్బులు. ఏమంటాను మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇంకా 55,000 కోట్లు కావాలి అంటాడు. అంటే 55,000 కోట్ల 30,000 ఖర్చు పెట్టి 20 కోట్లు దంచకపోతారు వాళ్ళే. ఇట్లుంటది కథ. మరి ఈడ ఎప్పుడైతే ఏమంటారు, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. చూడు, ఇల్లు పని ఏంటంటే ఎంత కొడువది. ఇప్పుడు ఏమంటాడు సుతార్ వచ్చి, ఇంకో 2 బత్తాలు కావాలి తీసుకురాపో అంటాడు, చిన్న పైపు కావాలంటాడు. ఇక వాటికి వశపడది. పెళ్లి కూడా గట్టి ఉంటది. సిమెంటు, కంకర, ఇసుక ఈ పని ముందట వేసుకున్నాం అనుకో, అది ఉడవది పని. కాబట్టి దీన్ని కూడా ఇది లెక్కలు మొత్తం తెలవాలి, ఈ లెక్కలు మొత్తం బయటపడాలి. వీడేమో మా బాధ్యత కాదని వీడంటాడు ఎల్ఎన్టీ వాడు. లేదు నిర్మాణ సంస్థ, ఇప్పుడు ఇది ఏంటంటే కేసీఆర్ది ఏం తప్పులే అని చెప్తాను డైరెక్ట్ గా. మీరు అంతే మొన్నటిదాకా పిల్లర్స్ గుంగినాయంటే కేసీఆర్ తిట్టిండ్రు, కేసీఆర్ దొంగ, కేసీఆర్ లంగా, కేసీఆర్ పైసలు తిన్నారు అన్నారు. ఇదంతా ఇప్పుడు కేసీఆర్ దగ్గర నుంచి ఈ వార్త సారాంశం అదే కదా, కేసీఆర్ది ఇలా ఏమి లేదు. మరి ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, వీళ్ళంతా కావచ్చు పోయి ఇట్లా తొంగి చూసిండ్రు. కేసీఆర్ సక్క పోయి తాపరి మేస్త్రి వేసి ఇదంతా బూడ్చుకొచ్చినట్టు చూసిండ్రు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళలో వెళ్ళేది, కానీ ఎన్నికలు మాత్రం దీని మీదనే సాగినాయి. కాళేశ్వరం మీదనే కేసీఆర్ మొత్తం బదనం చేసి పడేసి ఓట్లు మాత్రం వాళ్ళు దంచకపోయినలు. వీళ్ళేమో వీళ్ళ మధ్య ఉన్నది.
ఏది నిర్మాణ సంస్థలు ఇల్లే ఉన్నది ఇల్లు అంతా. మా బాధ్యత వాళ్ళు కాదని వాళ్ళు అంటాను, లేదు వాళ్ళు అప్పుడు వాళ్ళ బాధ్యత ఉన్నదని వీళ్ళు అంటాను.